హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్. ఈ వీడియో నేను రేవంత్ రెడ్డి అన్న గురించి మాట్లాడుతున్నాను. ఈ వీడియో ఎవరు చూసినా ఎవరు విన్నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. మీరు కూడా ఒక వీడియో చేసి పెట్టండి. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఫ్రెండ్స్, అస్సలు చాలా బాధగా ఉంది. మనం ఎలాగూ మనిషి జన్మలో మనిషి జీవితాల్లో సంతోషం లేదు. జంతువులు, పక్షులు అవన్నీ చాలా హ్యాపీగా ఉంటున్నాయి అడవిలో, తెలుసా? ఎందుకంటే వాటికి మనసు లేదు. మనసు ఉంది కానీ మాట్లాడే మనసు లేదు, ఆలోచించే మనసు లేదు. ఇంత తింటాం, హ్యాపీగా ఉంటాం. రేవంత్ రెడ్డి అన్న నమస్తే, ఐఎమ్ సారీ, కానీ మీరు ఇలా అడవిని చేయటం అసలు ఏం బాగలేదన్న. ఏదో మార్పు వస్తుంది తెలంగాణ కానీ అందరి చేత వేయించి అందరు కలిసి వేసి మిమ్మల్ని సపోర్ట్ చేసి గెలిపించారని మీరు ఈరోజు ఇలా విర్రవీగుతున్నారు. ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే మనుషుల మీద మీ ఇష్టం వచ్చినట్టు సాధిస్తున్నారు, ఇల్లు కూలగొడుతున్నారు, ఏమేమో చేస్తున్నారు. అది ఇస్తాను ఇది ఇస్తానని అన్నీ మాట్లాడారు. అవి ఇచ్చినా ఇకపోయినా కానీ కొంతమంది సైలెంట్గా ఉంటున్నారు. కానీ ఈరోజు జంతువులను కూడా నువ్వు విడిచిపెట్టకుండా, జంతువులు వాటి ఉండే స్థలాలను కూడా నువ్వు నాశనం చేసేసి వాటి మీద కూడా నువ్వు బిజినెస్ చేస్తున్నావు అంటే మీ మైండ్ సెట్ ఏంటో ఇప్పుడు కన్నా జనానికి అర్థం కావాలి. రేవంత్ రెడ్డి అన్న ఒక్కటే మాట చెప్తున్నా, అస్సలు ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకో తెలుసా, మనుషులు మనం ప్రపంచంలో ఎవ్వరం సుఖంగా ఉంటలా. ఉదయం లేచిన కాడి నుంచి ఉరుకులు పరుగుల జీవితం, కష్టపడేంత తిని ఈ కష్టాల కన్నీరులోనే బ్రతుకుతున్నాం. జంతువులు ప్రశాంతంగా ఉంటాయి, వాటికి దొరికినా దొరకకపోయినా తినడానికి ఆకులు అలాలు తిని వాటినన్నా ప్రశాంతంగా బతకనే. రేవంత్ రెడ్డి అన్న, నువ్వు ఇలా చేయటం ఏం బాగాలేదు. అసలు ఇది అస్సలు కరెక్ట్ కాదన్నా. ప్లీజ్ దయచేసి చెబుతున్నా, తప్పుంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరు చూసినా ఈ జంతువుల వీడియోలు, జంతువుల మీద ప్రేమ ఉండేవాళ్ళు, అడవి గురించి వీడియో చూసినా మీరు తిరిగి ఏదో ఒకటి చేసి పెట్టండి. ఎట్లయినా కానీ రేవంత్ రెడ్డి అన్న ఈ వీడియోలు చూడాలి, ఈ పని ఆపేయాలి. ఇలాంటి పనులు ఇంకా మీదట చేయకూడదు. సంవత్సరానికి ఇన్ని చేసావు రేవంత్ రెడ్డి అన్న, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఎన్ని చేస్తావు? అసలు మనుషులను బతకనేస్తావా? నువ్వు వచ్చింది ఇందుకేనా?